బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన చిన్న వీడియో వచ్చేసి ఒక 2-3 మినిట్స్ ఉంటుంది అంతే. శతకాలు వారి యొక్క రచయితల గురించి అడగడం జరిగింది ఒక ఫ్రెండ్. అయితే తన కోసం ఈ వీడియో పెడుతున్నాను. మీకు కూడా యూజ్ అయితే చూడండి. మనకి శతకం అంటే ఒక శతకం ఇచ్చి దాన్ని రాసింది ఎవరు అని అడగొచ్చు. లేదంటే ఒక పేరిచ్చి శతకకర్త పేరిచ్చి శతకం గురించి అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మారద వెంకయ్య గారు ఏ శతకం రచించారు అని అడగొచ్చు. భాస్కర శతకం. లేదంటే భాస్కర శతకం రచించిన శతకకర్త ఎవరు అని అడగొచ్చు. మారద వెంకయ్య అట్లా. ఓకేనా? ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి సుమతి శతకం. సుమతి శతకాన్ని రచించింది బద్దెన గారు. వేమన శతకం వచ్చేసి వేమన గారు రాయడం జరిగింది. భాస్కర శతకం మారద వెంకయ్య గారు. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి గారు. దాశరథి శతకం కంచర్ల గోపన్న గారు రాయడం జరిగింది. తెలుగు బాల శతకం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. జంధ్యాల అండి ఇది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. సుభాషిత రత్నావళి వచ్చేసి ఏనుగు లక్ష్మణ కవి గారు రచించడం జరిగింది. నృసింహ శతకం శేషప్ప కవి. ఈయన పూర్తి పేరు కాకుచ్చం శేషప్ప కవి అని కూడా అంటారు, గుర్తుంచుకోండి. నారాయణ శతకం వచ్చేసి పోతన. ఓకేనా? నారాయణ శతకం పోతన. సుభాషిత త్రిశతి వచ్చేసి భర్తృహరి. సుభాషిత రత్నావళి ఏమో ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత త్రిశతి వచ్చేసి భర్తృహరి. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. సర్వేశ్వర శతకం యథావాక్కుల అన్నమయ్య. ఓకేనా? సర్వేశ్వర శతకం వచ్చేసి యథావాక్కుల అన్నమయ్య. వృషాధిప శతకం వచ్చేసి పాల్కురికి సోమనాథుడు. ఓకేనా? వృషాధిప శతకం రచించిన ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు లేదా పాల్కురికి సోమనాథ శాస్త్రి అని కూడా అంటారు. శతకాలు శతకకర్తలు ఇవైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. పేపర్ 1కి కానివ్వండి, పేపర్ 2కి కానివ్వండి. ఓకేనా? మళ్ళొకసారి చూద్దాం. సుమతి శతకం వచ్చేసి బద్దెన. వేమన శతకం వచ్చేసి వేమన. భాస్కర శతకం వచ్చేసి మారద వెంకయ్య. శ్రీకాళహస్తీశ్వర శతకం వచ్చేసి దూర్జటి గారు. దాశరథి శతకం వచ్చేసి కంచర్ల గోపన్న. తెలుగు బాల శతకం వచ్చేసి జంధ్యాల పాపయ్య శాస్త్రి. సుభాషిత రత్నావళి వచ్చేసి ఏనుగు లక్ష్మణ కవి. నృసింహ శతకం వచ్చేసి కాకుచ్చం శేషప్ప కవి లేదా శేషప్ప కవి అని అంటారు. నారాయణ శతకం వచ్చేసి పోతన గారు. సుభాషిత త్రిశతి వచ్చేసి భర్తృహరి. సర్వేశ్వర శతకం వచ్చేసి యథావాక్కుల అన్నమయ్య గారు. వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు రచించడం జరిగింది లేదా పాల్కురికి సోమనాథ శాస్త్రి రచించడం జరిగింది. ఇవండి మనకి శతకాలు శతకకర్తల యొక్క పేర్లు అన్నమాట. ఓకేనా? గుర్తుంచుకోండి. వీటికి ఏమైనా కోడ్స్ గుర్తుపెట్టుకుంటామన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్వేశ్వర శతకం ఉంది. ఓకేనా? సర్వం యదా నీవే అని మనకు ఒక లైన్ ఉంటుంది, అలా గుర్తుంచుకోవచ్చు. సర్వేశ్వర అంటే యథావాక్కుల, సర్వం ఎదలో నువ్వే అన్నట్లు దేవుడి గురించి ఒక పాట ఉంది కదా, అలా గుర్తుంచుకోవచ్చు. దాశరథి శతకం అంటే కంచర్ల గోపన్న, మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? దాశరథి శతకం వచ్చేసి కంచర్ల గోపన్న, రాముడు గురించి కాబట్టి. నెక్స్ట్ సుమతి శతకం అంటే బద్దెన. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, దీనికి ఏం కూడా అవసరం లేదు. వేమన శతకం వచ్చేసి వేమన, అందులోనే ఉంటుంది. భాస్కర శతకం మారద వెంకయ్య. మా భాస్కర్ అనే కోడ్ గుర్తుంచుకోండి. ఓకేనా? ఇట్లా ఇంకా మీకు ఏమైనా తెలిసిన కోడ్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.